అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్‌లో లెర్నింగ్ లైసెన్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసిన తర్వాత ఒకసారి లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ రాసి మనం ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయినట్లయితే సెకండ్ టైం లెర్నింగ్ లైసెన్స్‌కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి రీటెస్ట్ రాయడానికి సెకండ్ టైం ఏ విధంగా లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తానన్నమాట. ఇక్కడ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి అన్నమాట. నేను చెప్పే స్టెప్ బై స్టెప్ యొక్క స్టెప్స్ అని మీకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఓకే, ముందుగా అనమాట మనం ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ గూగుల్ కానీ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అయితే ఆర్టీఐ తెలంగాణ టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ ఏదైతే లైసెన్స్ అనేది కనిపిస్తుంది కదా, మనకు నేమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఏదైతే లర్నర్స్ లైసెన్స్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. క్లిక్ హియర్ టు బుక్ లర్నర్స్ స్లాట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసిందన్నమాట. ఇక్కడ ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ లింక్ మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సెకండ్ ఆప్షన్ చూడండి, ఏదైతే లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఇక్కడ రాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి లర్నర్ లైసెన్స్ ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే థర్డ్ ఆప్షన్ కదా రీటెస్ట్ ఫర్ లర్నర్ లైసెన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేయండి. ఓకే, టిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే మీరు సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ప్రీవియస్గా మీరు అప్లికేషన్ చేసి మీరు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారు కదా, యొక్క అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ ఎంటర్ చేయగానే మనకు గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, కింద చూడండి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. రాగానే చూడండి మీకు సంబంధించి ప్రీవియస్గా మీరు ఫస్ట్ అప్లికేషన్లో మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుందన్నమాట. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూడండి అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆధార్ నెంబర్ ఒకటి ఇచ్చేసేయండి. ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ సేవ్ అని ఆప్షన్ వస్తుంది, సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనము స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి అనమాట. ఇక్కడ వచ్చేసి అనమాట ఇక్కడ డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మీ యొక్క ఎప్పుడు వీలైతే ఉంటుందో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది, అదేవిధంగా మీకు సంబంధించి కొత్త అప్లికేషన్ నెంబర్ చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత ఇక్కడ ఏదైతే పే నవ్ ఉంది కదా, ముందు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా ఏదైతే పేమెంట్ స్టేటస్లోకి అయితే వెళ్తాం అనమాట. పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, తర్వాత ఇక్కడ మనకు ఎస్బీఐ ఉందన్నమాట. ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసి మనం ఫోన్పే కానీ గూగుల్ పేతో అని మనం మనీ అయితే వేయవచ్చు అనమాట. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లర్నింగ్ లైసెన్స్ సెకండ్ టైం కాబట్టి మనకు 160 రూపీస్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా మనకు పేమెంట్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. పేమెంట్ వేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మన పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత మరోసారి అందరూ కూడా ఈ యొక్క పేజ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మన కింద ఇక్కడ చూడండి అయితే ఫామ్స్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ చేసినటువంటి 4 ఫామ్స్ వస్తాయన్నమాట. 4 ఫామ్స్ అయిన అందరూ కూడా జిరాక్స్ ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్ షాప్కి వెళ్ళానమాట. ఓకే, ఇదన్నమాట స్టెప్ బై స్టెప్ అన్ని కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తాను అనమాట. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే రిగార్డింగ్ దిస్ లర్నింగ్ లైసెన్స్ కోసం కావచ్చు, పర్మనెంట్ లైసెన్స్ కోసం కావచ్చు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.